అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఖమ్మం జెడ్పీ సెంటర్లో టెన్షన్ వాతావరణం కనబడుతుంది. అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి కవిత ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వెలుగుమట్ల బాధితులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు కవిత. జెడ్పీ సెంటర్లో వెలుగుమట్ల బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నటువంటి వారిని అరెస్టు చేసేటువంటి యత్నం చేశారు. ఈ నేపథ్యంలో లేడీ కానిస్టేబుల్పై దాడి చేశారు మహిళలు. సోమశిల్లి పడిపోయారు మహిళా కానిస్టేబుల్. అయితే పోలీసు వాహనంలో హాస్పిటల్కి తరలించారు. ఆందోళన చేస్తున్నటువంటి కవితతో పాటుగా ఖమ్మం ఆర్డీఓ చర్చలకు పూర్తి స్థాయిలో అని ఆహ్వానించడం జరిగింది. కానీ అరెస్టు చేసినటువంటి బాధితులను విడుదల చేయాలని కవిత ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద వెలుగుమట్ల బాధితులతో కవిత పూర్తి స్థాయిలో కూడా వారితో కలిసి కలెక్టరేట్ కార్యాలయం వరకు, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే జెడ్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అక్కడ ఉద్రిక్త వాతావరణం మాత్రం కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఖమ్మం జెడ్పీ సెంటర్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి? పూర్తి స్థాయిలో మాత్రం మహిళా పోలీసు కూడా స్పృహ తప్పి కోల్పోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఖమ్మం జెడ్పీ సెంటర్ దగ్గర మొత్తం కూడా వెలుగుమట్ల విలేజ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఈ భూదాన్ భూములకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అదంతా వాళ్ళంతా బాధితులు కూడా దాదాపు 700 నుంచి 1000 వరకు కుటుంబాలు కూడా అక్కడ ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆ ఆందోళనకు మద్దతుగా ఇటు జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత, అలాగే విశారదన్ మహారాజు కూడా వాళ్ళు వచ్చి వాళ్ళకు సంఘీభావం తెలిపే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే బాధితురాలతో కలిసి ఏదైతే వెలుగుమట్ల నుంచి కలెక్టరేట్ వరకు కూడా భారీ ర్యాలీతో ఆమె వాళ్ళ ఇల్లు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దానికి సంబంధించి జెడ్పీ ఏదైతే సెంటర్ ఉందో ఆ జెడ్పీ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున కూర్చొని బైఠాయించి అక్కడ ధర్నా చేయడం, మొత్తం కూడా ఖమ్మం సెంటర్ లో పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మొత్తం ట్రాఫిక్ కూడా అంతరాయం కలగడంతో పోలీసులు కలగజేసుకొని పోలీసులు వాళ్ళని అక్కడ నుంచి వెలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగానే అటు బాధితులు ఎవరైతే వెలుగుమట్లకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళు, దాంతో పాటు జాగృతి కార్యకర్తలు, దాంతో పాటు ఇంకా కొంతమంది సానుభూతి పరులు అందరూ మధ్య ఇటు పోలీసులకి అటు వాళ్ళకి కూడా మొత్తం కూడా తోపులాట జరిగింది. తోపులాటలో ముఖ్యంగా ఈ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ముఖ్యంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు చిన్న అలజడి అనేది అక్కడ అయితే జరిగింది. కొంతమంది మహిళలు లేడీ కానిస్టేబుల్ పై మరి కొంత దురుసుగా ప్రవర్తించినట్టు ఆ తోపులాటలో కూడా మరి ఆ కానిస్టేబుల్ సొమ్మసిల్లి పడిపోగా ఆమెను మరి వెంటనే అటు పోలీస్ కానిస్టేబుల్ ని ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అక్కడికి చేరుకున్నటువంటి ఆర్డీఓ కూడా మరి కవితతో అలాగే విశారదన్ మహారాజ్ తో మాట్లాడి కొంత మరి సద్దుమణిగే ప్రయత్నం అయితే చేశారు. అరెస్టు చేసిన బాధితులను మాత్రం వెంటనే విడుదల చేయాలని ఇటు కవిత ఒకవైపు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి పూర్తి స్థాయిలో అంటే ఇంతమంది ర్యాలీగా భారీగా వచ్చినటువంటి నేపథ్యంలో కనీసం వారితో చర్చలు పిలిచేటువంటి యోచన ఏమైనా చేయలేదా? కవితని ఆర్టీఓ చర్చలు పిలిచినట్లుగా తెలుస్తుంది. కవిత ఏమైనా హాజరయ్యారా? డెఫినెట్ గా అక్కడ ఆయన సద్దు మనకి ప్రయత్నం చేశారు. ఆర్డీఓ అక్కడికి వచ్చారు, ఆయన మాట్లాడారు. కానీ అది ఆర్డీఓ చేతిలో లేదు. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము ఇదంతా కూడా చేశామని ఇప్పటికే పలుమార్లు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు అందరూ స్పష్టంగా తెలిపారు.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ మొత్తం 35 ఎకరాల భూదాన్ భూమి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్రమంగా నిర్మించుకున్నారో 700 కుటుంబాలు వాళ్ళ భూములను వాళ్ళ నివాసాలన్నిటిని కూడా కూల్చేయడం జరిగింది. వాళ్ళకు తగిన సహాయం మేము చేస్తామని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సో ఇది అయిన తర్వాత వారం రోజుల తర్వాత ఈ ఘటన జరగడం మళ్ళీ ఒక చర్చనీయాంశంగా మారింది. బాధితులు లబోదిబోం అంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ మరి ఈ నిరసనకు సంబంధించి కవిత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడికి వెళ్లి వాళ్ళను పరామర్శించడం మరొకసారి ఈ మొత్తం ఏదైతే భూదాన్ ఇష్యూకి సంబంధించి ఖమ్మంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సతీష్, కొంతవరకు అంటే ర్యాలీ చేపట్టేటువంటి విధానం సాధారణంగా జరుగుతూనే ఉంటది, కానీ పోలీసులపైనే దాడి చేసేటువంటి పరిస్థితి వరకు ఎందుకు వెళ్ళింది వాతావరణం? డెఫినెట్ గా ఇక్కడ అంటే వందల సంఖ్యలో దాదాపు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వెలుగుమట్ల గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, అలాగే జాగృతి నాయకులు కావచ్చు, అలాగే విశారదన్ మహారాజ్ తో వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలు, ఆయన సానుభూతి పరులు కావచ్చు, అందరూ కూడా ఒక్కసారిగా అక్కడ ధర్నా చేస్తుంటే మొత్తం కూడా పోలీసులు దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ కంట్రోల్ లో భాగంగా ఏదైతే ఈ వెహికల్స్ ఉంటాయో పోలీస్ వెహికల్, ఆ పోలీస్ వెహికల్ లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంత ఇరువురికి పోలీసులకి అటు ఆ నిరసనకారులకు మధ్య తోపులాట అనేది జరిగింది. తోపులాటలో ఒక కానిస్టేబుల్ ని కొంత మరి వీళ్ళు కూడా ఇది చేసినట్టు తెలుస్తా ఉంది. సో ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితుల్లో ఇటు కార్యకర్తలకు కూడా ఒకరికో ఇద్దరికో కొంత స్వల్ప అనారోగ్యం అయింది. వాళ్ళని కూడా మరి ఏదైతే ఆసుపత్రికి తరలించినారో అని తెలుస్తా ఉంది. మొత్తం ఏదేమైనప్పటికీ ఈ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కొంత ఆందోళన కలగజేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. వెలుగుమట్లకు సంబంధించి ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ భూములకు సంబంధించి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నటువంటి వాళ్లకు ఒక్కసారిగా వాళ్ళ ఇల్లును కావచ్చు, మొత్తం వాళ్ళ ఇది కూలగొట్టడం ఒకవైపు చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ప్రస్తుతం మరి కవిత దీనిపైన ఏం మాట్లాడతారు, విశారదన్ మహారాజ్ ఏం మాట్లాడతారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఖమ్మం జెడ్పీ సెంటర్లో మాత్రం టెన్షన్ వాతావరణం కనబడుతుంది. అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి కవిత ఆందోళన చేపట్టడం జరిగింది. వెలుగుమట్ల బాధితులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే జెడ్పీ సెంటర్లో వెలుగుమట్ల బాధితులు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆందోళన చేస్తున్నటువంటి వారిని అరెస్టు చేసేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. సో ఈ ఘర్షణ వాతావరణం తలెత్తి లేడీ కానిస్టేబుల్ల పైన కూడా దాడి చేశారు అక్కడి మహిళలు. సో ఒక్కసారిగా మహిళా కానిస్టేబుల్స్ కూడా కొంతవరకు అస్వస్థకు గురైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక పోలీసు వాహనంలో వారిని హాస్పిటల్కి తరలించారు. ఆందోళన చేస్తున్నటువంటి కవితతో సో ఖమ్మం ఆర్టీఓ చర్చలకు పిలవడం జరిగింది. అయితే అరెస్టు చేసినటువంటి బాధితులను విడుదల చేయాలని కూడా కవిత డిమాండ్ చేస్తున్నారు. సమస్య